జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇన్నాళ్ళు కూడా మనం ఏ విషయం గురించి అయితే గట్టిగా మాట్లాడుకున్నామో, ఏ నిజాన్నైతే ఈ దేశంలోని కమ్యూనిస్టులు, లెఫ్ట్ లిబరల్ మేధావులు అబద్ధం అని చెప్పేసి కొట్టి పారేశారో, ఈ రోజు ఆ నిజం పచ్చిగా మన కళ్ళ ముందే కనపడుతుంది. పశ్చిమ బెంగాల్లో దొంగతనంగా చొరబడినటువంటి ఈ బంగ్లాదేశీలు అసలు లేనే లేరని చెప్పేసి ఇన్నాళ్ళు కూడా నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్పినటువంటి వాళ్ళ నోళ్లు మూయించే విధంగా ఇప్పుడు అక్కడ సీన్ అంతా కూడా పూర్తిగా మారిపోతుంది. కేవలం ఓట్ల కోసం, అధికారం కోసం మన దేశ భద్రతను తాకట్టు పెట్టినటువంటి అభినవ శూర్పణఖైనటువంటి మమతా బేగం సామ్రాజ్యం ఇప్పుడు ఒక్కొక్కటిగా కూలిపోతుంది. ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ గారి బుల్డోజర్ మోడల్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ బోర్డర్లలో చెప్పాలంటే సింహగర్జన చేస్తుంది. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ, నరేంద్ర మోడీ గారిని అభిమానించే ప్రతి హిందువు, ప్రతి జాతీయవాది తెలుసుకోవాల్సినటువంటి అసలు విషయాలను ఇప్పుడు కాస్త వివరంగా మీకు అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. పశ్చిమ బెంగాల్ రాజకీయంలో ఎప్పుడైతే బీజేపీ లీడర్ అయినటువంటి సువేందు అధికారి గారు ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేశారో, అప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి చొరబాటుదారులకు చెప్పాలంటే గజ గజమని వణుకత్తా కూడా మొదలైంది. భారత్లోకి దొంగతనంగా వచ్చిన వాళ్ళ కోసం ప్రత్యేకంగా జైళ్ల లాంటి హోల్డింగ్ సెంటర్లు, డిటెన్షన్ క్యాంపులు కడతామని, చొరబాటుదారులను పట్టుకుని జైల్లో వేస్తామని చెప్పేసి ఆయన చెప్పిన వెంటనే అసలు సినిమా అయితే స్టార్ట్ అయింది. ఆయన సింపుల్గా ఒకటే మాట చెప్పినాడు, ఇదే మీ మాంగారు ఇల్లేం కాదు, ఎవడు పడితే వాడు రావడానికి ఉండడానికి, మర్యాదగా చెప్తున్నా అందరూ ముందు దొబ్బేయండి, లేదంటే ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తా అని చెప్పి సూటిగా వార్నింగ్ ఇచ్చారు. ఇన్నాళ్ళు కూడా ఇక్కడే తింటూ, ఇక్కడే ప్రభుత్వ పథకాలు అనుభవిస్తూ పందికొక్కుల్లా దాక్కున్నటువంటి ఈ చొరబాటుదారులంతా కూడా ఒక్కసారిగా భయపడి అంతా కూడా బయటకు వస్తున్నారు. హకీంపూర్ చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళ తట్టా బుట్ట అన్ని కూడా సర్దుకొని లైన్ గట్టి నిలబడి ఉన్నటువంటి వీడియోలు చూస్తే ఎవరికైనా అసలు విషయం అంతా కూడా అర్థమైపోతుంది. మేము జైలుకు పోము, మా బంగ్లాదేశ్కే మేము తిరిగి వెళ్ళిపోతామంటూ వాళ్ళే లొంగిపోతారు. మన ఎలక్షన్ కమిషన్ ఈ సర్ ప్రక్రియను అయితే తీసుకొచ్చింది. దాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సూడో సెక్టర్ పార్టీలు, నాయకులు అంతా కూడా దాన్ని వ్యతిరేకించారు. ఎన్నో దొంగ ఓట్లు పీకేశారు పశ్చిమ బెంగాల్లో. ఓయమ్మ, ఈ మమతా బేగానికి పడే ఓట్లన్నీ కూడా పీకేశారంట, అందుకంటే ఆమె ఓడిపోయిందని చెప్పేసి ఆవిడ సపోర్టర్స్ చివరికి బంగ్లాదేశ్లో ఉండేవాళ్ళు కూడా ఆవిడకి అనుకూలంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలన్నీ కూడా చేశారు. చూశారు కదా మీరు. కానీ ఇప్పుడు కూడా చూడండి, ఇన్ని ఓట్లు పీకేసిన తర్వాత కూడా, ఇంత జరిగిన తర్వాత కూడా ఎంతమంది, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది బంగ్లాదేశ్కి తిరిగి వెళ్ళిపోతున్నారో మనం అంతా కూడా లైవ్లో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నాళ్ళు కూడా వీళ్లకు బంగ్లాదేశ్లో ఇల్లు వాకిలి లేవా అంటే అక్కడ అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ సంపాదన సరిపోక మన భారతదేశంలోకి దొంగదారిలో చొరబడి ఇక్కడ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు సంపాదించి మన ట్యాక్స్ డబ్బులతో ఉచిత పథకాలు వాడుకుంటూ పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో ఫ్రీగా ఆపరేషన్లు చేయించుకుంటూ ఏది ఆ పంది కుక్కుల్లాగా మేస్తా ఈ మమతా బేగంకు ఓట్లు వేసే బ్యాచ్ ఇదంతా కూడా. జాతీయవాదులుగా మన డిమాండ్ ఒకటే, వీళ్లను అంత ఈజీగా అయితే వదిలిపెట్టకూడదు. అవునా కాదా? ఇప్పుడు మన ఇంట్లోకి పందుకొక్కలు వచ్చాయి, పాములు వచ్చాయి, ఊరికే వదిలిపెడతామా? దబ్బు వదిలిపెడతాం. అట్లాగే వీళ్ళందరినీ కూడా లైన్లో నిలబెట్టి బయోమెట్రిక్ డాటా తీసుకోవాలా. ఏమంటారా? ఇన్నాళ్ళు కూడా వీళ్ళు ఎవరికి ఓట్లేశారు, ఎవరెవరు వీళ్లకు ఐడెంటిటీ కార్డులు ఇప్పించారు అనేది పూర్తిగా విచారించాలా. ఎందుకంటే ఏది ఫేక్ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్నీ ఇప్పించి మన ప్రభుత్వ పథకాలన్నీ కూడా వాళ్ళకి అప్పగించి ఇళ్ళు కట్టించి రేషన్ ఇచ్చి అన్నీ చేశారు కదా. వీళ్ళకి ఎవరెవరు సపోర్ట్ చేశారో మొత్తం ఆధారాలతో సహా బయటికి రావాలా, కక్కియాలంటే నిజాలను. ఇక్కడే హోల్డింగ్ సెంటర్లో పెట్టి తాట తీసిన తర్వాతే తిరిగి బార్డర్ దాటించి అవతలకైతే గెంటియాలా. అది ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, మామూలుగా ఉండకూడదు. మోత మోగిపోవాలా. ఇక్కడ కేకల మొదలైతే బంగ్లాదేశ్ కనపడాలా, అట్టుండాలా. ఇది చెప్పినా కదా, ఇది ఎవరి అత్తగారిలు కూడా కాదు, ఎవరి మాంగారిలు కూడా కాదు. ఇష్టం వచ్చినప్పుడు వచ్చేదానికి, భయం వేసినప్పుడు పారిపోవడానికి. అవునా కాదా? ఉత్తరప్రదేశ్ నుంచి ఇప్పటికే 220 బుల్డోజర్లు పశ్చిమ బెంగాల్కి అయితే చేరుకున్నాయి. కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు మమతా బేగం అల్లుడు, టీఎంసీ మెయిన్ లీడర్ అయినటువంటి అభిషేక్ బెనర్జీని టార్గెట్ చేసింది. మొన్నటి వరకు పశ్చిమ బెంగాల్లో సీఎం పేరుకు మమతా బేగమే అయినప్పటికీ వెనక ఉండి కథ మొత్తం నడిపించింది ఈ అభిషేక్ బెనర్జీ గాడి అనేది అందరికి కూడా తెలిసిన విషయమే. ఎలాంటి పర్మిషన్లు కూడా లేకుండా మున్సిపల్ రూల్స్ అన్నింటినీ తుంగలో దొక్కి ఈ అభిషేక్ బెనర్జీ గాడు ఏకంగా 17 ఇల్లీగల్ బిల్డింగ్స్ కట్టాడనే ఆరోపణలు గట్టిగా వస్తున్నాయి. ఆరోపణలు కాదు, ఇవన్నీ కూడా వాస్తవాలే. ఇందులో 4 బిల్డింగ్లు నేరుగా ఈ అభిషేక్ బెనర్జీ పేరు మీద ఉంటే
మరో 6 బిల్డింగ్లు వీడి నాన్న అయినటువంటి అమిత్ బెనర్జీ పేరు మీద ఉన్నాయి. మిగిలినటువంటి 7 కమర్షియల్ బిల్డింగ్లు ఈ అభిషేక్ బెనర్జీకి సంబంధించినటువంటి లీప్స్ అండ్ బౌన్స్ కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయితే అయి ఉన్నాయి. హరీష్ ముఖర్జీ రోడ్డులోని అభిషేక్ బెనర్జీ నివాసానికి కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం ఈ మధ్యన నోటీసులు అయితే పంపించారు. గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ప్లాన్ ఒకటైతే వీళ్ళు అక్కడ కట్టింది ఇంకొకటి అని చెప్పేసి అధికారులు పక్కాగా తేల్చేశారు. 7 రోజుల్లోగా సరైనటువంటి పేపర్లు బ్లూ ప్రింట్లు చూపించకపోతే బుల్డోజర్లతో కూల్చేస్తామని, ఆ కూల్చివేతకు అయ్యేటటువంటి ఖర్చు కూడా అభిషేక్ బెనర్జీ జేబు నుంచే వసూలు చేస్తామని అధికారులు గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చినారు. ఏం ప్రభుత్వ ఖర్చులతో ప్రభుత్వ డీజిల్ పోసుకొని పోయి ఆ పనులు చేయరు, ఆ డబ్బులు కూడా వాళ్ళ దగ్గర నుంచే వసూలు చేస్తారు. ఎన్నికలకు ముందు Z+ సెక్యూరిటీతో 55 మంది సాయుధ పోలీసులతో అలాగే బాంబు స్క్వాడ్లతో ఒక రాజులాగా తిరిగినటువంటి ఈ అభిషేక్ బెనర్జీ పరిస్థితి ఇప్పుడు చెప్పాలంటే దారుణంగా కుక్క కంటే హీనంగా తయారైపోయింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సెక్యూరిటీ మొత్తం కూడా తీసి పడేశారు. ఈయన ముఖ్యమంత్రి కాదు కదా, మాజీ ముఖ్యమంత్రి కూడా కాదు కదా, అప్పుడంటే వాళ్ళ అత్తగారు ఉండే డ్రామాలు దొబ్బినాడు బిడ్డ. ఇప్పుడు ఎన్ని ఆడైతాయి, అస్సలు కుదరవు. అందులోనూ ఇప్పుడు ఆడేది బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు మున్సిపల్ నోటీసుల దెబ్బకు ఇల్లు కూడా కూలిపోయే స్టేజ్కి అయితే వచ్చింది. గతంలో ఈ అభిషేక్ బెనర్జీ గాడే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు భారతదేశం ఆశ్రయం ఇచ్చినప్పుడు బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మేము ఇక్కడ చోటిస్తే తప్పేందంట దేశద్రోహ లాజిక్లు అయితే మాట్లాడినాడు. ఏమి తెలివితేటలో చూడండి, దేన్ని పెట్టి కొట్టాలి ఇడికే, మమ్మల్ని ఓడించడం ఎవరి తరం కాదంటూ సవాల్ చేసినటువంటి అహంకారానికి ఇప్పుడు కాలమే కరెక్ట్ గా సమాధానం అయితే చెబుతాంది. బంగ్లాదేశ్ కు ఆవులను అక్రమంగా తరలించేటటువంటి స్మగ్లింగ్ దందాలోను, బొగ్గు స్మగ్లింగ్ కేసుల్లోను, అలాగే హవాలా డబ్బులు తిన్నటువంటి ఈ నయా రాజకీయ వ్యవస్థకు ఇప్పుడు రోజులంతా కూడా దగ్గర పడినాయి. కేవలం ఈ అభిషేక్ బెనర్జీ గారు మాత్రమే కాదు, టీఎంసీ గుండాలు, అవినీతి లీడర్ల అక్రమ కట్టడాలపైన బుల్డోజర్లు అయితే విరుచుకుపడుతున్నాయి. తిల్జలా ఏరియాలో టీఎంసీ ఎమ్మెల్యే అయినటువంటి జావేద్ ఖాన్ ఇల్లీగల్గా కట్టినటువంటి అపార్ట్మెంట్ను అధికారులు ఇప్పటికే కూల్చేశారు. కాస్బా ఏరియాలో లోకల్ రౌడీ గోండా అయినటువంటి సోనా పప్పు ప్రభుత్వ భూమిని అలాగే రోడ్డును ఆక్రమించి కట్టినటువంటి పెద్ద కాంప్లెక్స్ ను 48 గంటల టైం ఇచ్చి బుల్డోజర్లతో లేపేశారు. గారియా ఏరియాలో టీఎంసీ మాజీ మినిస్టర్ అయినటువంటి అనూప్ బిశ్వాస్ పిల్లలు ఆడుకునేటటువంటి ఫుట్బాల్ గ్రౌండ్ను ఆక్రమించి పెద్ద బిల్డింగ్ కడితే కోర్టు ఆర్డర్లతో దాన్ని అంతా కూడా ధ్వంసం చేసేస్తున్నారు. హౌరా, హుగ్లీ అలాగే నౌహాటి ప్రాంతాలలో రైల్వే స్థలాలను, పబ్లిక్ రోడ్లను ఆక్రమించి టీఎంసీ కౌన్సిలరు కోకోన్ పాల్ లాంటి వాళ్ళు ఈ చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తూ కట్టినటువంటి వందలాది ఇల్లీగల్ షాపులను అలాగే బిల్డింగ్లను బుల్డోజర్లంతా కూడా మట్టి కనిపిస్తున్నాయి. నిజానికి బెంగాల్ నిండా ఉన్నటువంటి ఇలాంటి దేశ వ్యతిరేక శక్తుల ఇళ్లను కూల్చడానికి 220 బుల్డోజర్లు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా సరిపోవు. 1000కి పైగా బుల్డోజర్లు దిగాల్సిందే అని చెప్పేసి జాతీయవాదులంతా కూడా కోరుకుంటున్నారు. అవునా కాదా? మరో పక్కన మమతా బేగం మాత్రం ఎప్పట్లాగానే మైనార్టీలను భయపెడతాంది. బుల్డోజర్లతో రెచ్చగొడుతున్నారంటూ ఎప్పట్లాగానే ఈ జిహాదీగాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే ప్రసంగాలన్నీ కూడా చేస్తుంది. ఇన్నాళ్ళు కూడా ఈ బల్లి మొహంది చేసినటువంటి ఓటు బ్యాంకు రాజకీయాల వల్లనే సరిహద్దులంతా కూడా ఓపెన్ గా ఉండిపోయినాయి. సిలిగురి కారిడార్లో 27 కిలోమీటర్ల ఫెన్సింగ్ కంచె పూర్తి అయినప్పటికీ ముర్షిదాబాదు, మాల్దా లాంటి ప్రాంతాల్లో బార్డర్లో ఈ పిల్లర్లు కట్టడానికి బీఎస్ఎఫ్ జవాన్లు వెళ్తే ఈ బంగ్లాదేశ్ ఆర్మీ అక్కడ ఉన్నటువంటి లోకల్స్ అందరినీ కూడా రెచ్చగొట్టి మన సైన్యంపైకి రాళ్ల దాడి అయితే చేయిస్తుంది. మన బీఎస్ఎఫ్ జవాన్లు AK-47 గన్లు బయటికి తీస్తే తప్ప ఆ గొడవలు అయితే ఆగడంలే. వాళ్ళ డిక్కీ బలుపు అనేది ఏ లెవెల్లో ఉండదంటే, ఇది మా ఫుట్బాల్ గ్రౌండు, మేము ఇక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళము, ఇక్కడ మేము ఆడుకుంటా ఉన్నామని చెప్పేసి మన భారత భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం అంతా కూడా చేస్తున్నారు. ఇదే పనిని మన పశ్చిమ బెంగాల్ బీజేపీ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అదే పనిని కనుక 15 ఏళ్ల క్రితమే ఈ మమతా బేగం చేసి ఉంటే అది చేయలేదు, అది వేరే విషయం. కానీ అలాగే మన దేశ ఆర్మీ అడిగిన 600 ఎకరాల భూమిని సరిహద్దు రక్షణ కోసం ఇచ్చుంటే ఇవాళ దేశంలోకి 3 కోట్లకు పైగా ఈ బంగ్లాదేశ్లంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చేవాళ్ళు అయితే కాదు. ఇప్పుడు ఈ సెన్సిటివ్ బార్డర్ ఏరియాలోకి పాకిస్తాన్ యూట్యూబర్లు అలాగే వ్లాగర్లు వచ్చి వ్లాగింగ్ పేరుతో మన ఆర్మీ కదలికలను, మన వెహికల్స్ మూవ్మెంట్స్ను అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు బాగా కలిసిపోయినారు కదా. దీని వెనుక పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISI కుట్ర కూడా ఉండాలి. బంగ్లాదేశ్లోని జమాతే ఇస్లామీ తీవ్రవాదులందరినీ కూడా రెచ్చగొట్టి మన ఇండియన్ ఆర్మీ పైన దాడులు చేయడానికి వీళ్ళంతా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒక్కసారి గోకి చూడండి ఎట్టుంటుంది కొడకల్లారా. కొడితే కింది నుంచి బుల్లెట్ పై నుంచి వస్తుంది, మామూలు కూడా ఉండదు. అంతెందుకు పాకిస్తాన్ వాళ్ళు ఒకసారి అడిగి చూడండి ఎట్టుంటుంది ఇండియా కొడితే. ఈ బతుకులేదా మీ చంబడ మొహాలరా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధాలన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ పశ్చిమాసియా గొడవల వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరిగిపోయినాయి.
రూపాయి విలువ అనేది పడిపోతుంది. మన దేశంలోనే సామాన్య ప్రజలకు ఎన్నో ఆర్థిక సమస్యలన్నీ కూడా ఉన్నాయి. అందుకనే మన మోడీ గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పొదుపు సూత్రాలన్నీ కూడా చెప్పినారు. మన పన్నుల డబ్బులు మన దేశ ప్రజల సంక్షేమానికి, మన దేశాన్ని కాపాడే సైనికుల రక్షణకు ఉపయోగపడాలి, కానీ ఇలాంటి ఇల్లీగల్ చొరబాటుదారులను కూర్చోబెట్టి మేపడానికి కాదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలా. ఒకవేళ వీళ్ళు ఇక్కడి నుంచి పారిపోయి బెంగళూరుకో లేకపోతే హైదరాబాద్కో లేకపోతే చెన్నై లాంటి సౌత్ ఇండియా నగరాలకు వస్తే మన లోకల్ పోలీసులు కూడా చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెసే ఉండాలి, అలాగే కర్ణాటకలో కాంగ్రెసే ఉండాలి, కేరళలో కూడా మన మధ్య కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడింది. చూడండి, ఒకవేళ ఎందుకంటే వీళ్ళంతా కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఉంటారు, అందులో చెప్పను కానీ కొంతమంది ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి ఆ ప్రమాదం అనేది ఇప్పుడు మన మీద వచ్చి పడే అవకాశం అయితే ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలా. రైల్వే స్టేషన్లలో ఎమర్జెన్సీని ప్రకటించి వీళ్ళను ఎక్కడికక్కడ అడ్డుకోవాలా. అలాగే బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ ప్రజలను వాళ్ళైతే ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే. మన దేశం చెప్పా కదా, ఎవరికి కూడా ధర్మసత్రం అయితే కాదు. ఇక్కడ మొహమాటాలకు, బొజ్జగింపు రాజకీయాలకు అసలు తావే ఉండకూడదు. మన దేశ భద్రత కోసం, మన సంస్కృతి రక్షణ కోసం మన మోడీ ప్రభుత్వం అలాగే మన జవాన్లు తీసుకుంటున్నటువంటి ప్రతి యాక్షన్కు ప్రతి జాతీయవాది మద్దతుగా అయితే నిలబడాలా. ఏమంటారా? బెంగాల్లో మొదలైనటువంటి ఈ బుల్డోజర్ గర్జన దేశంలోని ప్రతి చొరబాటుదాడి గుండెల్లో వణికి పుట్టాల్సిందే అని చెప్పేసి మనం అయితే గట్టిగా కోరుకుందాం. మిత్రులారా, ఈ విశ్లేషణ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.